సింగరేణి కారుణ్య నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సిఐడి జరిపిన విచారణలో నిజానిజాలు నిగ్గు తేలాయి. కానీ అక్రమార్కులపై చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్లో అవకతవకలు జరిగినట్టు తేలిన బాధ్యులపై చర్యలు లేకపోవడానికి కారణాలేంటి? విచారణ నివేదిక అటకెక్కినట్టేనా? వాట్స్ ది స్టోరీ? సింగరేణిలో కారుణ్య నియామకాలు అంగడి సరుకుగా మారాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో సొమ్ము భారీగా చేతులు మారినట్టు సిఐడి విచారణలో తేలడంతో అక్రమాల డొంక కదులుతోంది. దీంతో మెడికల్ అన్ఫిట్ స్కీమ్ కింద ఉద్యోగాలు పొందిన వారి గుండెల్లో గుబులు పుడుతోంది. ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తో వణికిపోతున్నారు. సింగరేణిలో ఉద్యోగం లభిస్తే జీవితంలో స్థిరపడినట్లేనని ఉత్తర తెలంగాణలో చాలా మంది భావిస్తుంటారు. శారీరక శ్రమ ఎక్కువే అయినా మిగతా రంగాలతో పోలిస్తే ఎక్కువ జీతభత్యాలు, వసతులు మెరుగ్గా ఉండడంతో ఈ జాబ్ పై మక్కువ పెంచుకుంటారు. సింగరేణి ఉద్యోగులకు ఒక వెసులుబాటు ఉంది. ఆరోగ్య సమస్యలతో పనిచేయలేని స్థితిలో ఉంటే వారి స్థానంలో వారసులకు ఉద్యోగం ఇచ్చే ప్రక్రియ అమల్లో ఉంది. 2018 నుంచి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కారుణ్య నియామకాల పేరిట వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించింది. ఇలా ఇప్పటి వరకు 15,000కు పైగా కారుణ్య నియామకాలు జరిగాయి. ఇదంతా బాగానే ఉన్నా కార్మికులను అన్ఫిట్ చేసే క్రమంలో భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. మెడికల్ అన్ఫిట్లు, కారుణ్య నియామకాల్లో భారీగా అవినీతి జరిగినట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అన్ని కారుణ్య నియామకాలపై దర్యాప్తు చేయాలని గతేడాది జనవరిలో సిఐడి, ఏసీబీలను సింగరేణి సీఎండీ ఆదేశించారు. దీంతో సింగరేణి మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సిఐడి బృందాలు పర్యటించి రీజియన్ల వారీగా కారుణ్య నియామకాలపై విచారణ జరిపాయి. పలుచోట్ల మెడికల్ అన్ఫిట్ అయిన వారిని కలిశారు. స్థానికుల నుంచి కూడా సమాచారం సేకరించారు. ఇందులో చాలా మంది కార్మికులు ఆరోగ్యంగా ఉన్నట్లు తేల్చారు. తమ వారసులకు ఉద్యోగాలు రావాలని కోరుకున్న కార్మికుల నుంచి దళారులు ఒక్కొక్క అన్ఫిట్ కు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు తీసుకుని సొమ్ము చేసుకున్న విషయం విచారణలో తేలింది. ఈ వ్యవహారం రచ్చరచ్చ అవుతోంది. మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ దుర్వినియోగమైంది. 2018 నుంచి 2023 నవంబర్ వరకు వేలాది మంది అర్హులను అన్ఫిట్ చేశారు. అప్పట్లో అధికార గులాబీ పార్టీ నేతలు సైతం ఇందులో కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలున్నాయి. వారు సూచించిన వారినే అన్ఫిట్ చేసినట్టు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో వైద్యులు వ్యవహరించిన తీరు విస్మయపరిచింది. డబ్బులకు ఆశపడి ఆరోగ్యంగా ఉన్న వారికి సైతం పలు రోగాలున్నట్లు ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. కాళ్లు, చేతులు పనిచేయడం లేదని, మూర్ఛ తదితర వ్యాధులున్నట్టు వైద్యుల నుంచి మెడికల్ సర్టిఫికెట్లు పొందారు. ఇలా ఏరియా ఆసుపత్రితో పాటు కార్పొరేట్ హాస్పిటల్ నుంచి బోగస్ సర్టిఫికెట్లు పొందారు. ఆ తర్వాత దళారుల సహాయంతో మెడికల్ బోర్డును మేనేజ్ చేసి వారసులకు ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. ఈ దందాలో కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలొస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో సింగరేణి అధికారులు, కొందరు కార్మిక నేతలు భారీగానే సొమ్ము చేసుకున్నట్టు బొగ్గుగని వర్గాల్లో వినిపిస్తుంది. మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన వారి జాబితాను తీసుకుని క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన సిఐడి బృందాలు అప్పట్లో వాస్తవ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాయి. అలాంటి వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు గుర్తించారు. కొందరు వ్యాపారాలు, మరికొందరు వ్యవసాయం చేసుకుంటున్నట్టు తేల్చారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించారు. నివేదికను 6 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పలు సందర్భాల్లో సింగరేణిలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టి యాక్షన్ కోసం డిమాండ్ చేశారు. కానీ ఈ దిశగా ప్రభుత్వం నుంచి కార్యాచరణ లేదు. ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.